ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్తే. 2014 జూన్లో ఏపీ సీఎంగా అధికారం చేపట్టారు చంద్రబాబు. 2014 ఆగస్టులో స్కిల్ స్కామ్కి శ్రీకారం చుట్టేశారు. సీఎం అయిన 2 నెలల్లోనే లక్షల మంది యువత నోట్లో మట్టి కొట్టి 100 కోట్లు కాజేయడానికి స్కెచ్ గీసేశారు. ప్రజల సొమ్ము మెక్కేయడానికి చంద్రబాబు ఎక్కువ టైం తీసుకోరని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. 2014 నుంచి 2019 వరకు జరిగిన స్కామ్ల మేళా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అక్కడ సీన్ కట్ చేస్తే 2024 జూన్లో మళ్లీ చంద్రబాబు ఏపీ సీఎంగా అధికారం చేపట్టారు. స్కామ్లు చేయడానికి సార్ పెద్దగా టైం తీసుకోరు కదా. కానీ జనం సొమ్ము దిగమింగడంలోనూ ఈసారి తనదైన మార్కు చూపించాలనుకున్నారు. అనగా కుంభకోణాల్లోనూ క్రియేటివిటీ అన్నమాట. ఇంకేముంది, దేశ విద్యుత్ రంగంలోనే కని విని ఎరుగని స్కామ్కి శ్రీకారం చుట్టేశారు. అడుక్కోవడంలోనూ అందర్నీ ముంచేసే స్కీమ్ అప్లై చేసి కాదేది స్కామ్కి అనర్హం అని నిరూపించేశారు స్కామానంద. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2 ఎకరాల నుంచి లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తడం అంటే మాటలా? ఎంత అడ్డదిడ్డంగా ప్రజల సొమ్ము స్వాహా చేస్తే కానీ ఆ స్థాయికి వెళ్తారు చెప్పండి. స్కీముల మాటున స్కాములు చేయటంలో, ప్రజాసేవ ముసుగులో ప్రజాధనం కాజేయడంలో చంద్రబాబు అండ్ కోకి ఉన్న నైపుణ్యం అనితర సాధ్యం. అప్పుడెప్పుడో ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే ఇరిగేషన్ కుంభకోణాలు, భూ కబ్జాలు, లిక్కర్ కుంభకోణం, రాజధాని భూముల మాయాజాలం, అబ్బో ఒక్కటా రెండా, ఎన్నెన్ని స్కామ్లు, ఎన్నెన్ని ట్విస్టులు. చివరికి పచ్చగడ్డిలోనూ కోట్ల రూపాయలు మేసేసిన ఘనతని చాటే కుంభకోణం కూడా మన చంద్రబాబు అండ్ కో పేరు మీదే ఉంది. అందుకే ఈ ఘనతని మరింత ఘనంగా భావితరాలకు చాటడానికి ఇప్పుడు సరికొత్త స్కామ్లకు శ్రీకారం చుట్టేశారు మన స్కామానంద. అందులో విద్యుత్ స్కామ్ ఒకటి. రాజకీయం అంటే వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు. పాలన అంటే దోపిడీ, కుంభకోణాలు. చంద్రబాబుకు తెలిసింది ఇదే. 45 ఏళ్లుగా చంద్రబాబు నమ్ముకున్నది ఇదే. చంద్రబాబు చేసిన స్కామ్లు, చంద్రబాబు చేయించిన స్కామ్లు, చంద్రబాబుకి సంబంధం ఉన్న స్కామ్లు. ఇలా లిస్ట్ అంటూ ఒకటి రెడీ చేసే ప్రయత్నం చేస్తే అది లిస్ట్ అవ్వదు, ఖచ్చితంగా పెద్ద పుస్తకమే అవుతుంది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోన్న వేళ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకి 5.5 కోట్ల మంది ప్రజల నుంచి వస్తున్న సమాధానం ఒక్కటే: స్కామ్లు తప్ప రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లేవి ఈ ఏడాదిలో తన ఉనికిని చాటుకోవడం లేదనే. ఆ క్రమంలోనే దేశ విద్యుత్ రంగంలోనే కనీవిని ఎరుగని స్కామ్ కి తెరతీశారు. వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కారు చౌకగా యూనిట్ కు ₹2.49 అందించేలా ఈ ఒప్పందం సెకీతో కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 కోట్లకు పైగా ఆదా చేశారు. దీన్ని అభినందించాల్సింది పోయి కుంభకోణంగా అభివర్ణించింది కూటమి సర్కార్. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం యూనిట్ ₹2.49 ఒప్పందం చేసుకుంటే తెగ గుండెలు బాదేసుకున్న ఈ పెద్ద మనుషులు ఇప్పుడు యూనిట్ కి ఏకంగా ₹4.60 చొప్పున కొనుగోలు చేయడానికి రెడీ అయిపోయారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్ కు తెరతీశారు. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేయించుకున్నారు. ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్ రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలకు పైగా బిల్లుల బాదుడుతో ఏపీ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈసారి అడ్డగోలు విద్యుత్ ఒప్పందాలతో బాధేశారు. 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్ ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో ఏపీ ఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తిపెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కార్ లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయి.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రిపూట అంతా పవన విద్యుత్ అందుబాటులో ఉంటుందని, ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్ ₹4.60 చొప్పున 25 ఏళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావడాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. పీక్ అవర్స్ లో డిమాండ్ 3 లేదా 4 గంటలు మాత్రమే ఉంటుందని, అలాంటప్పుడు అన్ని గంటలకు ఒకే ధర చెల్లించడం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏపీఎస్పీడీసీఎల్ దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఆమోదించింది. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ 25 ఏళ్ల పాటు యూనిట్ కు ₹4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించడానికి వీల్లేకుండా ఒప్పందంలో సీలింగ్ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్ రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలికపెట్టారు. ఒక పక్క మార్కెట్లో సగానికి పైగా తక్కువ ధరకు దొరుకుతున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం పక్కా కుంభకోణమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసినారు. ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు ఏకంగా 11,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఐ రిపీట్ దిస్ నంబర్ వన్స్ అగైన్, 11,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. యాక్సిస్ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్ వారి పిఎల్ఎఫ్ ప్రకారం ఏడాదికి 210 కోట్ల యూనిట్కు ₹4.60 చొప్పున కొనుగోలు చేసే దానికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్ ఇంటూ ₹4.60 అంటే ఏడాదికి 967 కోట్ల రూపాయలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో ఏపీ ఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తిపెట్టి కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్ తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీ ఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీ ఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళ్తుందని పరోక్షంగా బెదిరించినట్టు తేటతెల్లమవుతోంది. ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్ రంగ నిపుణులు నిలదీస్తున్నారు. రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలంగా అమలు చేసేందుకు సెకీ నుంచి 17,000 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో. యూనిట్ కేవలం ₹2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022-23లో యూనిట్ ₹5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది ₹2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూనిట్ ₹2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ ₹2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్ శాఖ సెకీ లేఖ ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ను అభినందించాల్సింది పోయి పచ్చమూక, ఎల్లో మీడియా విషం కక్కాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం. ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్ గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్య నేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్ టవర్ల పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. ఇవన్నీ చాలవన్నట్టుగా దేశ విద్యుత్ రంగంలోనే కనీ విని ఎరుగని స్కామ్ కి తెరతీసి ఏపీ ప్రజలకు 25 ఏళ్ల పాటు విద్యుత్ షాక్లు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. కుట్రలు వేరు, కానీ ముష్టెత్తడంలోనూ కుట్రలు చేస్తే అసలేమనాలి? ఇప్పుడు ఈ ముష్టిగోల ఏంటని చూస్తున్నారా? అంత తేలిగ్గా తీసేయకండి.
5.5 కోట్ల మంది ఏపీ ప్రజల ప్రయోజనాలను, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తాకట్టు పెట్టేసిన మ్యాటర్ ఇది. ఒకసారో 2 సార్లో చేస్తే అప్పు అంటాం, వారం వారం టంచనగా చేసుకుంటూ పోతే ముష్టెత్తడం అనే అంటాం. ఆ ముష్టెత్తడంలోనూ అదేనండి అప్పు చేయడంలోనూ రాజ్యాంగ ఉల్లంఘన. ఇలా అప్పు చేయటమే తప్పు అని జనాలు మొత్తుకుంటే ఆ అప్పులోనూ ఒక స్కామ్. అక్కడితో ఆగలేదు. ఆ స్కామ్ ప్రయోజనాలు కేవలం పచ్చ బ్యాచ్కి మాత్రమే అందేలా సెటప్. చంద్రబాబు స్కెచ్ వేస్తే అలానే ఉంటుంది మరి. 436 గనుల్లో విలువైన ప్రకృతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడానికి సిద్ధపడిన పెద్ద మనిషి సంపద సృష్టిస్తాడా, సర్వనాశనం చేసేస్తాడా? అప్పుల మీద అప్పులు చేయడంలో చంద్రబాబు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఆ తెచ్చిన లక్షలాది కోట్ల రూపాయలు ఎక్కడ ఎలా ఖర్చు చేశారన్న దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కానీ అప్పులు చేయడం మాత్రం ఆగడం లేదు. పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే అప్పు అడుగుతున్నారు అనడం కంటే అడుక్కుంటున్నారు అనాలా అనే రేంజ్లో అప్పులు చేస్తున్నారు. పైగా ఆ అప్పుల కోసం కూటమి ప్రభుత్వం బరితెగించింది. 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెట్టేసింది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ను ప్రైవేట్ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెట్టడమే నీచాతి నీచం అనుకుంటే అందులోనూ సొంత లాభం చూసుకుంటోంది కూటమి ప్రభుత్వం. ఎందులోనైనా సరే తన వ్యక్తిగత ప్రయోజనం ఉండాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పథకాలు రచిస్తోంది. లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలను తాకట్టు పెట్టి ఏపీ ఎండీసీ ద్వారా ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లు జారీ చేసింది. ఇందుకోసం చట్టవిరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులివ్వడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా బరి తెగించి రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించలేదు. ఎడాపెడా అప్పులు చేస్తున్న కూటమి సర్కార్కు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి నిధులను సమీకరిస్తోంది. లాభాల్లో ఉన్న ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు చేయడం వల్ల రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు పైగా తెచ్చిన అప్పులు ఏం చేశారో ఎవరికీ తెలియని దారుణమైన పరిస్థితి. ఇంకా అప్పులు అప్పులు అంటూ వెంపర్లాడుతూ చివరికి వందలాది గనుల్లో విలువైన ఖనిజ సంపదని తాకట్టు పెట్టే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయింది. రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండీసీకి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 1,91,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండిండదు. ఇది చట్టరీత్యా నేరం. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపుకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేం పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం చంద్రబాబు తనఖాకి సై అన్నారంటే ఆయన ఎంతటి విజనరీనో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు.
ఎన్సీడీ బాండ్ల జారీకి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియకుండా గుట్టుగా ఉంచి కేవలం తమవారే లాభపడేలా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారు నేరుగా ప్రభుత్వ సంచిత నిధి నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా రుణ మార్కెట్లో పోటీ లేకుండా పోతుంది. వాస్తవానికి పోటీ ఉంటే వడ్డీ తగ్గి ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది. అదే పోటీ లేకుండా చేస్తే ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నప్పటికీ తాము ఎంపిక చేసిన వారికి ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించి వారికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సర్కార్ వ్యవహరించింది. సెకండరీ మార్కెట్లో ఆ బాండ్లను ప్రీమియం ధరలకు విక్రయించుకోవచ్చు. ఒకవైపు అప్పు కోసం అత్యంత విలువైన వందలాది గనులను ప్రైవేట్ వాళ్లకి ధారాదత్తం చేయడం, ఈ దరిద్రం చాలదన్నట్టు బాండ్ల విక్రయాల్లో పచ్చ బ్యాచ్కి అనుకూలంగా వ్యవహరించడం. అత్యంత ఘోరమైన అంశమేంటంటే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పు చెల్లించేందుకు డిఎస్ఆర్ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తుంది. 6 నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డిఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా డిఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పులు 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 అప్పుల అప్పారావు కూడా అమ్మ బాబోయ్ అని హడిలిపోయే రేంజ్లో అప్పులు మీద అప్పులు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల పరిమితిని వెక్కిరిస్తూ అప్పులు, రాజ్యాంగ ఉల్లంఘనలు చేసుకుంటూ అప్పులు, సామాన్యుడికి అర్థం కాని స్థాయిలో అప్పులు, మేధావులకు పిచ్చెక్కించే రేంజ్లో అప్పులు. ఒకే ఒక్క ఏడాదిలో 1,50,000 కోట్ల రూపాయలు దాటేసిన అప్పులు. హామీల అమలు లేదు, సంక్షేమం ఊసు లేదు, అభివృద్ధి జాడా లేదు. తెచ్చిన అప్పులు ఏం చేశారో ఎవరికీ తెలీదు. అప్పులు మాత్రం ఆగడం లేదు. చేసిన అప్పుల్లో స్కామ్లు, కొత్త అప్పులు ఎలా చెయ్యాలన్న దానిపై స్కీములు. అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు పెద్దలు, అప్పడుగువాడు చంద్రబాబు అంటున్నారు తెలుగు ప్రజలు. అప్పుగా తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయి అన్నది మాత్రం అమరావతి నగరంలానే అతి రహస్యం. కాగితాల్లో ఉంటుంది, గ్రాఫిక్స్లో ఉంటుంది, వాస్తవంలో మాత్రం శూన్యం. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజనేంటో, ఆ సంపదేంటో మాత్రం ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఏపీలో విధ్వంస పాలనకి, హింస రచన, ధ్వంస రచనకి తెరతీసిన చంద్రబాబు అండ్ కో అధికారం చేపట్టగానే ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మారుస్తూ ఆటవిక పాలన ప్రారంభించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేయాలని కూటమి సర్కార్ కంకణం కట్టుకుంది. ఏడాది వ్యవధిలో 1,50,000 కోట్ల రూపాయలకు పైగానే అప్పులు చేసి పారేశారు. మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాల కొనసాగింపు లేదు. మరి 1,50,000 కోట్ల రూపాయలు ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు ఎవరికీ తెలీదు. కానీ ఏపీ ప్రజల నెత్తిన మాత్రం 1,50,000 కోట్ల రూపాయల భారం వేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. సంపద సృష్టించడం అంటే అప్పులు సృష్టించడమే అని తేల్చి చెప్పేసింది. ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు విజనరీ ముసుగు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కానీ ఆయన అసలు ఘనత అంతా స్కామ్లు చేయడంలో, అప్పులు చేయడంలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి, దానికి అదనంగా నాన్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోతూ 3,90,000 కోట్ల 247 కోట్లు మాకు ఇచ్చిపోతే, మా హయాం దిగిపోయేసరికి అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా, అంటే పవర్ సెక్టార్లకు సంబంధించిన నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే అది 7,21,918 కోట్ల కింద కనపడి
మా 3,32,671 కోట్లు మేము చేసినట్టుగా అనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే 13.57% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మా హయాంలో కనిపిస్తుంది. రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చూస్తే 1,40,717 కోట్ల అప్పునేది 3,90,847 కోట్లకు ఆయన తీసుకొని పోయి అదనంగా ఆయన 2,49,000 కోట్లు అప్పట్లోనే చేసి 22.63% అప్పులు అప్పట్లోనే అప్పుల సామ్రాట్ కింద పేరు తెచ్చు. 2 ఏళ్లు కరోనా మహమ్మారిని ఎదుర్కొని ప్రపంచమంతా కరోనాకి వణికిపోతున్న వేళ 5.5 కోట్ల మంది ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసింది. కరోనాని ఎదుర్కోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇన్ని క్లిష్టమైన పరిస్థితులను అధిగమిస్తూ 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను కేవలం ఏడాది కాలంలోనే చంద్రబాబు చేసేశారు. పైగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేసే హీనస్థితికి దిగజారిపోయారు. ఒకవైపు అప్పులు, మరోవైపు కుంభకోణాలు. చంద్రబాబు గత పాలనలోనూ జరిగింది ఇదే, ఇప్పుడు జరుగుతోంది ఇదే. 5.5 కోట్ల మంది ప్రజల ఆశలను, కలలను, భవిష్యత్తుని వెక్కిరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం అప్పుల గోలలో, స్కామ్ల మేళాలో తరిస్తోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి. నమస్తే.